జయ జయ శ్రీమన్నారాయణ. లక్ష్మీనాసమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ధనుర్మాసం అనేది శ్రీవ్రతంలో ఆ గోదాదేవి మనందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈరోజు 10వ పాశురము వివరణ తెలుసుకుందాం. నొత్తొచ్చు వరక్కం పోగిన్రామణాయ్ మాతమం తారారో వాషల్ తిరువాదార్ நாத்தத்தாயுமுடி நாராயணன் நம்மால் கொத்த பரஹிதரும் புண்ணியனால் பண்டுருநாள் குத்தத்தின் வாய் விஜந்த கும்பகர்ணனும் தொத்து முனக்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தித்தமாய் வந்து తిరవేలోరెంబావాయ్. సర్వమునకు తండ్రి అయినటువంటి ఆ స్వామిని కూడా దాసోహమనడి అనిపించుకొనడి సద్భాగ్యమును అదృష్టమునకు నోచుకొని ఉండి ఆ శ్రీహరితో నీవు ఒక్కదానివే స్వర్గానుభవంను పొందుచుంటివా? ఎంత స్వార్థమమ్మా! తలుపును తీయకుంటే మానే, కనీసం ఒక మాటనైనా నోరు విప్పి మాట్లాడకూడదా? మిక్కిలిగా పరిమళ ఒసగు ఆ శ్రీ తులసి మాల చేత అలంకరించబడ్డ కిరీటము గల కాలనీయంతయగు ఆ శ్రీమన్నారాయణుని నోరు విప్పి కీర్తించినచో మన వాంఛను పరై అనేది దాన్ని ఒసంగును. ధర్మమునకు ప్రతిరూపమైన శ్రీరామునిగా మన స్వామి గతములో అవతరించి ఉండే కదా. అప్పుడు ఈ స్వామిచే మృత్యువాదపడ్డ కుంభకర్ణుడు ఒకవేళ నిద్రలో నీతో పోటీకి దిగి నీలాగా నిద్రించలేక ఓడిపోయిన వాడై తన యొక్క అతి దీర్ఘమైన నిద్రను కూడా నీకే ఇచ్చెనా ఏమి? లేనిచో అంత బద్ధకమేమిటమ్మా? నీతో కలిసినంతటనే మా గోష్ఠి పరిపూర్ణమైనట్లుగా శిరోభూషణమైనటువంటి దానివి నువ్వు. తొట్రుపాటు నొందకు, తెలివిని తెచ్చుకొని ఎతించి జాగ్రత్తగా కవాటము తెరువుము. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.